ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఎందుచేతంటే ఎప్పటి నుంచో మనం ఆశిస్తున్నటువంటి కలయిక జాయింట్ మీటింగ్ పెట్టుకోవడం అనేటువంటి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దుర్గేష్ గారు, అదేవిధంగా శివశంకర్, అదేవిధంగా శశిధర్ గారు, నానాజీ గారు, అనేక మంది జనసేన తరఫున ఇచ్చేసినటువంటి నాయకులకు, అదేవిధంగా తెలుగుదేశం తరఫున నవీన్, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, రాజప్ప గారు, అదేవిధంగా మిగతా రేపు ఎలక్షన్లో ఎవరైతే అప్రజాస్వామ్యంగా పరిపాలిస్తున్నారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి. అదేవిధంగా వాళ్ళని అధికారం నుంచి దిగే వరకు కూడా మన అందరం కూడా కలిసి పనిచేయాలి. ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని పెంచడమే ఏకైక కార్యక్రమం అనేటువంటి మన అందరితో కూడా కావాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము కూడా చెప్పాం. అంచేత ఆ దృష్టితోటే మనం పనిచేయాలి. సాధారణంగా ఈ తరఫున నాయకులు ఉంటారు, మా తరఫున నాయకులు ఉంటారు. ఈ ఇద్దరు నాయకులు కలిసినప్పుడు కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఆస్తే రావచ్చు. అలాంటి దుర్గేష్ గారు గారు మేమంతా అభిప్రాయాలు వ్యక్తం చేశాం. అంచేత ఆ రోజు ప్రపోజ్ చేసుకున్నది ఏంటంటే మన జిల్లా లెవెల్లో కూడా కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. జిల్లా లెవెల్లో కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటైన తర్వాత వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత అదేవిధంగా జిల్లా లెవెల్లో కోఆర్డినేషన్ కమిటీలు అన్నీ కూడా తర్వాత నియోజకవర్గాల్లో కూడా కోఆర్డినేషన్ కమిటీలు అవసరం ఉంటే వేసుకోవాలి. ఎంచేతంటే కింద నుంచి పై వరకు కూడా బాటమ్ టు టాప్ ఏంటంటే సరైనటువంటి సమన్వయం. ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని మనం మాట్లాడితే పబ్లిక్ స్పీచెస్ అయితే మనం చెప్పచ్చు, కానీ ఇక్కడ మనం ముఖ్యులు మీరు కలిసాం, మేము కలిసాం, ముఖ్యులందరూ కలిసాం కాబట్టి మన ధ్యేయం ఒకటే. ఏ విధంగా ఈ యొక్క ప్రజాస్వామ్యకి మనం కావాలంటే అనుకుంటే జిల్లా లెవెల్లో కూడా ట్రైనింగ్ జిల్లా లెవెల్లో కోఆర్డినేషన్ కావాలంటే పర్మనెంట్గా ఉండడానికి ఒక కమిటీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కమిటీ వేసుకోవచ్చు.